అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. ఈరోజు నేను చేసేటువంటి వీడియో అత్యంత ముఖ్యమైనది మిత్రులారా. బహుశా జీవితంలో మీరు తీసుకునే అతి ముఖ్యమైన నిర్ణయానికి ఈ వీడియో మీకు ఒక సహాయకారిగా ఉంటుంది. మిత్రులారా, ఒక విషయం గమనించండి. నాకు ఏ కళపై ప్రత్యేక ప్రేమ కానీ ప్రత్యేక ద్వేషం కానీ లేదు. పూర్తిగా తటస్థమైనటువంటి వైఖరితో మాత్రమే వీడియో చేస్తున్నాను. పిల్లల్ని అత్యంత అమితంగా ప్రేమించేటువంటి భారతీయ సమాజంలోని తల్లిదండ్రులకు ఎడ్యుకేషన్ మీద, కెరీర్ మీద, ఇతర విషయాల మీద నాకు తోచిన సమాచారాన్ని నిర్దిష్టంగా ఇవ్వడం కోసం మాత్రమే నేను వీడియోలు చేస్తున్నాను. ఆ విషయాన్ని ఆలోచించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వీడియో చూసే వరకు కూడా మీరు మధ్యలో ఆపేయకండి. చివరికి వీడియో చూస్తే తప్పనిసరిగా వీడియో వల్ల మీకు అత్యంత ముఖ్యమైనటువంటి గైడెన్స్ మీకు వస్తుంది. ముందుగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈసారి ఎంసెట్ మరియు జోసా కౌన్సిలింగ్ను యూట్యూబ్తో పాటు ప్రధానంగా ఎస్బీఆర్ టాక్స్ యాప్తో ఇస్తున్నాను. ఎస్బీఆర్ టాక్స్ యొక్క యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ప్లే స్టోర్లో కూడా ఎస్బీఆర్ టాక్స్ అని టైప్ చేస్తే మీకు ఆ యాప్ మీకు వస్తుంది. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానిలో ఎంసెట్ కౌన్సిలింగ్, జోసా కౌన్సిలింగ్, అదేవిధంగా కాలేజీ స్కూల్ ఎట్లా ఎంపిక చేసుకునే విషయం మీద పర్సనల్గా లైవ్లో మా ఫోన్లో మాట్లాడడం కోసం మీకు చాలా సహాయకారిగా ఉంటుంది. కోర్సెస్ పర్చేజ్ చేసుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలా నామమాత్రమైన ధరలతో ఉన్నాయి. మిత్రులు, ఒక ముఖ్యమైన విషయం మీద మనం చర్చిస్తున్నాము. శ్రీ చైతన్య నారాయణ గురించి తెలియని వారు బహుశా తెలుగు రాష్ట్రాల్లో కాస్త చదువుకున్న వారు ఎవరు ఉండరు. బహుశా మన విద్యాశాఖ మంత్రి పేరు తెలియకపోవచ్చు, లేదా మన ఉపరాష్ట్రపతి లాంటి పేర్లు తెలియకపోవచ్చు, స్పీకర్ పేరు తెలియకపోవచ్చు, కానీ శ్రీ చైతన్య నారాయణ గురించి తెలియని వారు ఎవరూ లేరు. అసలు శ్రీ చైతన్య నారాయణలో చేరాలా, చేరకూడదా, ఎలాంటి వారు చేరితే ప్రయోజనం ఉంటుంది, అసలు శ్రీ చైతన్య నారాయణ యొక్క ఆ వ్యవస్థ, ఆ ఎకో సిస్టమ్ అంతా ఎలా పనిచేస్తున్న విషయం మీద మీకు స్పష్టత ఇస్తాను. మిత్రుల, పూర్తిగా సమాచారం లేకుండా ఈ వీడియోలో నేను మాట్లాడాను. చాలా కాలేజీల గురించి రివ్యూ చేయమని చెప్పిన కామెంట్ పెడుతున్నారు. ఎవరైనా మీకు తెలిసిన కాలేజ్ వాళ్ళు ఉంటే నా నెంబర్ ఇవ్వండి, నా ఛానల్ చూపించండి, వాళ్ళకి ఫోన్ చేయించమని చెప్పండి. వాళ్ళు ట్రాన్స్పరెంట్గా ఉండి కాలేజీలను ఇన్వైట్ చేస్తే వాళ్ళ సమాచారాన్ని కూలంకషంగా తెలుసుకొని విశ్లేషణ చేసి వారి మీద కూడా వీడియో చేస్తాను. నేను కొద్దిమంది కాదు, ఎంతమందినైనా మీరు పిలవండి, నన్ను ఇన్వైట్ చేయమని చెప్పండి, పరిశీలించి మాత్రమే నేను వీడియోలు చేస్తుంటాను. మిత్రుల యొక్క విషయానికి వద్దాము. శ్రీ చైతన్య నారాయణ చేరవచ్చా, అసలు శ్రీ చైతన్య నారాయణ యొక్క వ్యవస్థ ఎలా పనిచేస్తుందో మీకు తెలియజేస్తాను. నేను చాలా కాలం క్రితం కొంతకాలం దానిలో పనిచేయడం, అటువంటి కాలేజీలో పనిచేయడం జరిగింది. అదేవిధంగా అనేక రకాల యొక్క ఆంతరంగిక విషయాలు నాకు తెలుసు. ఆ సిస్టమ్ ఎట్లా పనిచేస్తున్న విషయం మీద పదుల కొద్ది నేను లైవ్ కాన్ఫరెన్సెస్లో పాల్గొన్నాను. నారాయణ హెడ్, నారాయణ ఏ పేరు మీద ఉందో నారాయణ మాట్లాడేటువంటి వీడియో కాన్ఫరెన్సెస్లో కూడా నేను విన్నాను. ఇట్లా ఎందుకు విన్నాను, ఎందుకు అంత దగ్గరగా వ్యవస్థ ఎందుకు చూసాననే విషయం అది ప్రస్తుతానికి అనవసరం. కానీ వాటి వ్యవస్థలు మొత్తం ఎలా పనిచేస్తుందో నేను అత్యంత లోతుగా చూసి మాత్రమే ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను మిత్రులారా. చాలామంది అనుకుంటారు 10th క్లాస్ తర్వాత ఏమీ లేదు, ఎంపీసో బైపీసీ తీసుకోవాలి, శ్రీ చైతన్య నారాయణ చేయాలి, తర్వాత బీటెక్ చేయాలి, తర్వాత సాఫ్ట్వేర్ చేయాలి, ఇది తప్ప వేరే ప్రపంచం ఉన్నట్టు కొంతమందికి తెలియదు. ఎందుకంటే ఎదుగుతున్నటువంటి సమాజం మన తెలుగు రాష్ట్రాలు. మిత్రులారా, శ్రీ చైతన్య నారాయణ అనేటువంటి ముందుగా అవి కోచింగ్ సెంటర్ రూపంలో స్టార్ట్ అయినాయి. దాని మీద అనేక వీడియోలు కూడా ఉన్నాయి. ఇంతకుముందు చాలా వీడియోస్ ఉన్నాయి, వాటిని కూడా చూడండి. కోచింగ్ సెంటర్ రూపంలో అవి స్టార్ట్ అయినాయి. ప్రధానంగా అవి పూర్తిగా డబ్బు సంపాదన కోసం మాత్రమే ప్రారంభించబడ్డాయి. అదే క్రమంలో ఎదిగాయి. తొలినాళ్లలో చాలా మేరకు మంచి క్వాలిటీని వాళ్ళు అందించింది. అకాడమిక్స్లో టీచర్స్ వైజ్ చాలా మంచి టీచింగ్ అకాడమిక్స్ను అందించడం జరిగింది. మంచి కోచింగ్ నిపుణులను, చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళను, తొలినాళ్లలో కాస్త హుందాతనం ఉన్న వాళ్ళు వాటిలో చేరారు. చాలా మంచి కోచింగ్, ముఖ్యంగా ఎంసెట్ వాటికి, ఆ తర్వాత కాలంలో ఐఐటికి సంబంధించినటువంటి కూడా చాలా నాణ్యమైన కోచింగ్ ఇవ్వడం జరిగింది. కానీ మిత్రులారా, కాలక్రమంలో అవి విస్తరణ జరిగిన తర్వాత
ఏ మేరకు అది విస్తరించబడ్డదో, ఏ మేరకైతే బ్రాంచెస్ పెరిగా, ఏ మేరకైతే స్టూడెంట్స్ యొక్క సంఖ్య పెరిగిందో, ఏ మేరకైతే కోట్ల రూపాయల సామ్రాజ్యంగా, వందల కోట్ల రూపాయల సామ్రాజ్యంగా మార్చగలిగారో ఆ మేరకు వ్యవస్థాగతంగా ఆర్గనైజ్డ్గా సిస్టమ్స్ డెవలప్ కాలేదు. అవి చాలా ఫ్యూడల్ సిస్టమ్, భూస్వామ్య విధానం ఉండేటువంటి సిస్టమ్ మీద ఆధారపడి ఉన్నాయి. సమస్య ఏంటంటే శ్రీ చైతన్యనారాయణలో ఈ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ అంతా చాలా చాలా భయంకరంగా ఉంది. కొద్దిమంది మంచి టీచర్స్ ఉన్నారు, దాన్ని నేను కాదనలేదు, చాలా క్వాలిటీ ఉన్న టీచర్స్, కొద్దిమంది చాలా విలువలు ఉండే ఫ్యాకల్టీస్ కూడా ఉన్నారు. నేను అందరూ కూడా దుర్మార్గం చెప్పడం లేదు. కానీ ప్రధానంగా శ్రీ చైతన్యనారాయణ పనిచేసేటువంటి సిస్టమ్ చాలా లోపభూయిష్టంగా ఉంది. ఉదాహరణ మీకు కొన్ని విషయాలు చెప్తాను. అనేక వీడియో కాన్ఫరెన్స్ విన్నాను. ఏ రోజు కూడా వాళ్ళ సబార్డినేట్స్కు, ప్రిన్సిపాల్స్కు, ఫ్యాకల్టీస్కు స్టూడెంట్ సైకాలజీ గురించి కానీ, స్టూడెంట్స్ ప్రెజర్ కంట్రోల్ చేయడం కానీ, స్టూడెంట్స్ను ఒకవేళ బాధపడుతున్న వాళ్ళు కానీ, డిప్రెస్ అవుతున్న వాళ్ళు కానీ, వీళ్ళను ఏ విధంగా డీల్ చేయాలనే విషయం మీద కానీ, స్టూడెంట్స్ యొక్క ఇండివిజువల్ డిఫరెన్సెస్, వ్యక్తిగత భేదాలు, వైయక్తిక భేదాలు, చాలా బహుళత్వం, చాలా ప్లూరాలిటీ ఉంటుంది స్టూడెంట్స్లో, రకరకాల ఆప్టిట్యూడ్స్ ఉంటాయి. వీటి మీద ఏనాడు శ్రీ చైతన్యనారాయణ యొక్క మీటింగ్లో చర్చ జరగడం చూడలేదు. 10 కొద్ది వీడియో కాన్ఫరెన్సెస్ ప్రత్యక్షంగా నేను ఉన్నాను. మొత్తం దృష్టికోణం అంతా ఏ విధంగా ఉంటుందంటే ఒక 3-4 విషయాల మీద మాత్రమే కేంద్రీకృతం అవుతుంది. ఒకటి అడ్మిషన్స్, 2 ఫీజ్, 3 ర్యాంకులు. ఈ 3 విషయాల మీద మాత్రమే మొత్తం శ్రీ చైతన్యనారాయణ యొక్క సిస్టమ్ తిరుగుతుంది. మిగతా అద్భుతంగానే అది వేరే విషయం తర్వాత వీడియోలో చర్చిస్తాను. అన్ని విషయాలు ఒక వీడియోలో సాధ్యం కాదు. మిత్రులారా, శ్రీ చైతన్యనారాయణలో ఉండేటువంటి వ్యవస్థ మొత్తం కేవలం ఒక కొంతమంది మధ్యవర్తుల ఆధారంగా, ప్రధానంగా నారాయణ మధ్యవర్తుల ఆధారంగా వాళ్ళ యొక్క వ్యక్తిత్వానికి ప్రభావితమై పనిచేస్తుంది. అసలు ఒక స్కూల్ లేదా కాలేజ్ అయినా ప్రధానమైనటువంటి విషయం దానిలో ఒక టీచర్కు లేదా ఒక ఇన్స్టిట్యూషన్ హెడ్కు డైరెక్ట్ ప్రధానంగా ఆలోచించాల్సింది స్టూడెంట్స్ యొక్క సైకాలజీ, స్టూడెంట్స్ యొక్క టెంపర్మెంట్. వాళ్ళు అడాలసెన్స్ స్టేజ్లో ఉంటారు, కౌమార దశలో, సుమారుగా 15 నుంచి 18 ఏళ్ళ వయసులో దానిలో ఉంటారు. వాళ్ళ యొక్క సైకాలజీ, వాళ్ళ ట్రీట్మెంట్ చేసే విధానము, దీని మీద ప్రధానంగా చర్చ జరగాలి. సరే, ఫీ అవసరమే, అడ్మిషన్స్ అవసరమే, ఆ డిపార్ట్మెంట్ వేరే. అంటే ఈ అకాడమిక్స్ మీద, సైకాలజీ మీద, ఇండివిజువల్ డిఫరెన్సెస్ మీద పనిచేసే వ్యవస్థ అక్కడ లేదు. మీరు మీడియాలో ఎంత పెద్ద సాత్విక్ యొక్క ఆత్మహత్య నార్సింగ్ కాలేజీలో జరిగింది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. వందలాది ఆత్మహత్యలు నారాయణలో జరిగాయి. అంతకంటే కాస్త తక్కువ స్థాయి కానీ శ్రీ చైతన్యలో కూడా అనేక ఆత్మహత్యలు జరిగాయి. కొన్ని మాత్రమే మీడియా దృష్టికి వస్తున్నాయి. చాలా విషయాలు మీడియా దృష్టికి రాకుండానే మాయమవుతున్నాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రీ చైతన్యనారాయణలో ఒక వ్యవస్థ ఉంటుంది. ఒకటి టీచింగ్ సంబంధించినటువంటి అకాడమిక్స్ ఒక వ్యవస్థ ఉంటుంది, మార్కెటింగ్ సంబంధించినటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది. ఈ మూడో వ్యవస్థ ఏంటంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ని కానీ, పోలీస్ని కానీ, మీడియాను కానీ మేనేజ్ చేసే వ్యవస్థ. ఈ 3 వ్యవస్థలు పనిచేస్తుంటాయి. ఒక మంచి ఇన్స్టిట్యూషన్ అయితే అంటే అకాడమిక్ సంబంధించిన వాళ్ళు హెడ్గా ఉండి, అకాడమిక్ హెడ్ అంటే ఆ ప్రిన్సిపాల్ కానీ ఫ్యాకల్టీ యొక్క నియంత్రణలో మిగతా ఉండాలి. మీరు ఫిడ్జీలోకి వెళ్తే అకాడమిక్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ డైరెక్టర్ హెడ్గా ఉంటాడు. మీరు ఏ ఫిడ్జీకి హెడ్ ఉండేవాళ్ళు ఒక సీనియర్ ఫ్యాకల్టీ, చాలా జెంటిల్ ఫ్యాకల్టీని హెడ్గా పెడతారు. ఆ మిగతా మార్కెటింగ్ సంబంధించిన ఇష్యూస్ అవి ఉంటాయి కానీ అది వాళ్ళు మీడియాను మేనేజ్ చేయడం, పాలిటిక్స్ మేనేజ్ చేయడం అంటూ ఉండదు. వాళ్ళకి అవసరం లేదు ఫిడ్జీ వాళ్ళు. ఆ మిగతా వాళ్ళు మార్కెటింగ్ వాళ్ళు వీళ్ళ నియంత్రణలో మాత్రమే ఉంటారు. కానీ శ్రీ చైతన్యనారాయణలో మార్కెటింగ్ వాళ్ళ నియంత్రణలో ఫ్యాకల్టీస్ ఉంటారు. ఈ మార్కెటింగ్ వాళ్ళు అదేవిధంగా గవర్నమెంట్ను మేనేజ్ చేసేవాళ్ళు, పోలీసు మేనేజ్ చేసేవాళ్ళు, పొలిటీషియన్ మేనేజ్ చేసేవాళ్ళు, వీళ్ళిద్దరూ సర్వనాశనం. వీళ్ళిద్దరి వల్ల వ్యవస్థ మొత్తం సర్వనాశనం అవుతుంది. ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు చాలా డెడికేటెడ్ ఫ్యాకల్టీని రేపటి మీరు రావాల్సిన అవసరం చెప్పి తీసేస్తుంటారు. కాబట్టి స్టూడెంట్ యొక్క సైకాలజీని పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వీళ్ళని కంట్రోల్ చేసేది మార్కెటింగ్ వాళ్ళు, వీళ్ళని కంట్రోల్ చేసేది పొలిటికల్ మీడియా మేనేజ్ చేసే వాళ్ళు, వీళ్ళు కంట్రోల్ చేయాలి. వాళ్ళ నియంత్రణ వీళ్ళు పనిచేయాలి.
వాళ్ళకి ఎటువంటి అకాడమిక్స్ నాలెడ్జ్ కానీ, సైకాలజీ కానీ, లేకుంటే ఈ ఇండివిజువల్ డిఫరెన్స్ తెలియని నుంచి కానీ ఇటువంటి విషయాలు ఏమీ తెలియదు వాళ్ళకు. కాబట్టి పూర్తి ఒక విషయం వల్ల ఏం జరిగింది, ప్రధానంగా నారాయణతో పోలిస్తే శ్రీ చైతన్య కాస్త బెటర్, రెండూ కూడా పనికిరాని సంస్థలే. నారాయణ సంస్థ మీరు చూస్తే అదొక విషవృక్షంలా తయారైంది. ఒకప్పుడు ఓ మోస్తరుగా ఉండేది. చాలామంది అనుకుంటారు నారాయణ ఒక 15-20 ఏళ్ళ క్రితం నారాయణకు ఇమేజ్, నారాయణలో ఎంపీసీ బాగుంటుంది, మంచి ఫ్యాకల్టీస్ ఉంటాయి అనేటువంటి మాట కొంతవరకు వాస్తవం ఒకప్పుడు. ఎప్పుడైతే నారాయణ అనేటువంటి వ్యక్తి పాలిటిక్స్ వెళ్ళిన తర్వాత నారాయణ మొత్తం కంప్లీట్లీ స్పాయిల్డ్. బహుశా ఏ రాజకీయ పార్టీలు లేనటువంటి ముఠాలు, గ్రూపులు, గొడవలు, ఇంకా నేను మీడియాలో పబ్లిక్గా వివరించలేనంత అసహ్యకరమైనటువంటి విషయాలు వాళ్ళ యొక్క వ్యవహారంలో జరుగుతుంది. సినిమా రంగంలో కూడా లేనంత దారుణమైనటువంటి విషయాలు, అసభ్యకర విషయాలు కూడా ఆ వ్యవస్థలో ఉన్నాయి. స్పష్టంగా గమనించి పరిశీలించి మాత్రమే చెప్తున్నాను మిత్రులారా. అట్లాంటి వ్యవస్థలో పనిచేస్తే స్టూడెంట్స్కి పరిస్థితి అర్థం చేసుకోండి. కొద్దిమంది ర్యాంకులు మీరు పట్టించుకోకండి. 1,00,000 మంది, 2,00,000 మంది ఉన్న తర్వాత కొన్ని వందల ర్యాంకులు సహజమే. 70% మంది, 80% మంది మెయిన్స్ రాసేవాళ్ళు, నీట్ రాసేవాళ్ళు అదే కాలేజీలో పనిచేస్తున్నప్పుడు సహజంగానే 70-80% ర్యాంకులు సహజంగా వస్తుంటాయి. దాన్ని మీరు పట్టించుకోకండి. ర్యాంకులో లీస్ట్ పోదాడు. ఎవరికో టాప్ ర్యాంక్ మీ దేశంలోకి వాళ్ళకి వచ్చేంత మాత్రం మీరు ఆ బ్రాంచ్లోకి వెళ్తే మంచి ర్యాంక్ వస్తుంటే అది చాలా పొరపాటు. నేను చాలామంది చూసాను, వాళ్ళ బ్రదర్ అన్నయ్య ఒక బ్రాంచ్లో చేరితే టాప్ ర్యాంక్ ఐఐటీలో 300 ర్యాంక్ వచ్చినప్పుడు కాలేజీలో అదే వాళ్ళ తమ్ముడు అదే బ్రాంచ్లో చేరితే క్వాలిఫై కూడా కాలేదు. సేమ్ బ్రాంచ్, మా దగ్గర బంధువులు. కాబట్టి మీరు ర్యాంక్ గురించి విస్మరించండి. ఒక స్టూడెంట్ యొక్క సైకాలజీ తెలుసుకున్నప్పుడు, స్టూడెంట్స్ ఎమోషన్ అర్థం కానప్పుడు, స్టూడెంట్ యొక్క ఆప్టిట్యూడ్స్ వాళ్ళు ఉండేటువంటి అంతగా సామర్థ్యాలు తెలుసుకున్నప్పుడు అటువంటి కాలేజీలు చేరితే అత్యంత పెను ప్రమాదంలో ఒక విషయవలయంలోకి మనం జారుకున్నట్టు విషయం మీరు గమనించండి. డబ్బులు తీసుకొని ఫ్యాకల్టీని రిక్రూట్ చేస్తారంటే మీరు నంబర్, ఇది యథార్థం. మీరు అడగండి మీరు పనిచేసే వాళ్ళను, ప్రధానంగా నారాయణ. ఎక్కువ శాలరీ ఫిక్స్ చేసి వాళ్ళు తక్కువ శాలరీ ఇచ్చింది ఆ కొంత పర్సెంట్ మీరు మార్కెటింగ్ వాళ్ళు తీసుకునేటువంటి ఎగ్జాంపుల్స్ అనేకంగా ఉన్నాయి. అసలు ఎన్ని బ్రాంచులు నడుస్తున్నాయో కూడా నారాయణ చైర్మన్ తెలియదు. సో అఫ్కోర్స్ శ్రీ చైతన్యలో కొంత మానిటరింగ్ వ్యవస్థ ఉంది, కానీ రెండింటి యొక్క సంస్కృతి ఒకటే. అనేక దొంగ ర్యాంకులు ప్రకటించారు. వేరే చిన్న చిన్న ఇన్స్టిట్యూట్లు ఉంటే వాళ్ళ ర్యాంకులను కొన్నారు. ర్యాంకులను ఒకే ర్యాంకు అనేక మంది ఇన్స్టిట్యూషన్స్, అనేక కాలేజీలు ప్రకటించిన సందర్భాలు ప్రూవ్ అయినాయి ఆల్రెడీ. కాబట్టి మీరు ఆత్మహత్య చేసుకునేటువంటి విద్యార్థులను కొంతమంది మాత్రమే చూస్తారు, కానీ ఆత్మహత్య చేసుకోకుండా ఇటు ప్రశాంతంగా ఉండలేక నరక యాతన పడుతున్న వాళ్ళు, డిప్రెషన్ లోనైన వాళ్ళు, తాము ఎందుకు బతుకుతున్నామో అనేటువంటి భావన ఉండేవాళ్ళు వేలాది మంది ఉన్నారు. మీరు కావాలంటే ఒక యూట్యూబ్ ఛానల్ నుండి మీరు కొట్టండి ఫ్రీ చైతన్య పారాయణ అని చెప్పేసి, మారిపేర్లతో వాళ్ళకి లీగల్ ఇష్యూస్ రాకుండా కొన్ని పేరడి వీడియోస్ ఉన్నాయి, మీరు చూసుకుంటారు. వివా గణేష్ సంథింగ్ ఓపెన్ చేశాడు. మీరు ఫ్రీ ఫ్రీ చైతన్య లేదా పారాయణ అనే వీడియోలు కొట్టండి. వాళ్ళు దాన్ని వ్యంగ్యంగా, చాలా సెటైరిక్గా, చాలా కామెడీగా ఉంటుంది కానీ ఒకసారి చూడండి. అవన్నీ కూడా యథార్థాలు. ఒక స్టూడెంట్కి కావాల్సింది స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఆ కౌమార దశలో అడాలసెంట్లో ఉండేటువంటి వయసులో వాళ్ళ కన్సోల్ చేయాలి. ఫెయిల్ అయినప్పుడు భుజం తట్టాలి, వాడు సక్సెస్ వచ్చినప్పుడు ఎంకరేజ్ చేయాలి, పక్కదారి పోకుండా చూడాలి, వాడు ఎమోషన్ ఏం ఆలోచిస్తున్నా చూడాలి. అనేక రకాల ఆకర్షణకు లోనైనప్పుడు చాలా సెన్సిబుల్గా, చాలా ప్రేమతో ఒక బ్రదర్లీగా ఉండే విధంగా ట్రీట్ చేయాలి. అనేక రకాల భావోద్వేగాలు ఉంటుంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. ఆ వయసులో జీవితం మొత్తంలో ఒక పతాక స్థాయిలో, ఒక పీక్ లెవెల్లో ఉండేటువంటి ఎమోషన్స్ ఉంటాయి. ఒకేసారి డిసప్పాయింట్ అవుతారు, ఒకేసారి ఆనందానికి ఉంటారు, ఒకేసారి నర్వస్ అయిపోతారు. రకరకాల ఎక్స్ట్రీమ్ ఎమోషన్ ఉండేటువంటి వయసు. ఆ వయసులో ఉన్న వాళ్ళను అత్యంత మానవత్వం లేకుండా ఒక రోబోలాగా ట్రీట్ చేస్తారు. వాళ్ళ దృష్టిలో, వాళ్ళ ఫ్యాకల్టీ దృష్టిలో, మార్కెటింగ్ వాళ్ళ దృష్టిలో అందరూ ఒకటే, అందరూ రోబోలు. ఒక పశువులో, కోళ్ళో,
లేకుంటే గేదెలో అట్లాంటివి బర్రె ఒక గేదె పాలు సరిగా ఇవ్వకుండా వాళ్ళని ఎట్లా దండిస్తారో అట్లాంటి ట్రీట్మెంట్ ఉంది. ఈరోజు జరిగిన రిమాండ్ రిపోర్ట్లో కూడా సాత్విక్లో అతను ఆత్మహత్యతో అక్కడ ఉండేటువంటి స్టాఫ్ ప్రిన్సిపల్ సంబంధిత వ్యక్తులు మాత్రమే కారణం అని చెప్పి ఈరోజు రిపోర్ట్ వచ్చింది. అదొక ఉదాహరణ మాత్రం. ఇట్స్ క్లాసిక్ ఎగ్జాంపుల్. అది ఏదో ఎన్నో వేలలో ఒకటి జరిగినటువంటిది కాదు. మీరు ఆత్మహత్య మాత్రమే చూడకండి. ఒక జీవితాలు ఒక 60-70 ఏళ్ళ తర్వాత బతికే వాళ్ళకు పూర్తి కాన్ఫిడెన్స్ దెబ్బతీస్తున్నారు. కాన్ఫిడెన్స్ దెబ్బతీసేటువంటి హక్కు ఏ సంస్థకు లేదు. ఒక క్లాస్లో లాస్ట్ ర్యాంక్ కూడా ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా గౌరవించగలగాలి. వాడికి మీరు ఏ సర్వీస్ ఇవ్వగలుగుతారో ఆ సర్వీస్ను ప్రేమగా ఆదరణతో ఇవ్వగలగాలి. ఐఐటి చాలా చిన్న విషయము. 1% సీట్లు ఉండేటువంటి ఐఐటి మీద 1000 కోట్ల సామ్రాజ్యం వ్యాపార సంబరం వచ్చింది, సరే ఫైన్. కానీ ఐఐటి రాకపోయినా ఈవెన్ ఎంసెట్లో సరే ర్యాంక్ లేకపోయినా అత్యద్భుతమైన జీవితం ఉంది. ప్రపంచం చాలా విస్తృతమైనది, విభిన్నమైనది. ప్రతి సామర్థ్యం ఉండే వాళ్ళు కూడా స్పేస్ ఇస్తుంది. ఏ చదువులో 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు రియల్ ఎస్టేట్కి వెళ్ళి 100 కోట్లు సంపాదిస్తున్నారు. కాలేజీలో డిటైన్ అయిన వాళ్ళు, డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద కంపెనీలు పెట్టారు. కాబట్టి అది మాత్రమే ప్రపంచం కదా విషయం తెలియాలి. ఆ విషయాన్ని ఫ్యాకల్టీస్ చెప్పరు. కేవలం కొన్ని ర్యాంకుల మీద ఐఐటి నుంచి విపరీతంగా ఫోకస్ చేయడం వల్ల వ్యాపార సామ్రాజ్యం చాలా విశాలమవుతున్నటువంటి భావనతో ఒక ఆర్టిఫిషియల్ అయినటువంటి ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం మిత్రులారా. అందరికీ కూడా ఐఐటి ర్యాంకులు రావు, అది సాధ్యపడదు. కానీ ప్రతి ఒక్కరి లాస్ట్ స్టూడెంట్కి కూడా ఒక గౌరవము, ఒక ఆదరణ, ఒక న్యాయం జరగాలి. వాడికి ఎన్ని మార్కులు, వాడికి బేసిక్ పాస్ అయినా కూడా వాడికి ఉండే సబ్జెక్ట్స్ ఇంప్రూవ్ కావాలి. వాడి యొక్క ఎమోషన్ను, వాడి యొక్క కాన్ఫిడెన్స్ దెబ్బతీయడం అత్యంత క్రూరమైనటువంటిది. ఒక స్టూడెంట్ యొక్క ఎమోషన్ కాన్ఫిడెన్స్ దెబ్బతీస్తే జీవితాంతం నేను పనికిరాని అనేటువంటి భ్రాంతిలో ఉంటారు. ఒక స్టూడెంట్ వాడు పనికిరాని వాడికి చదువు రాదు అనేటువంటి ఆ భావన అనేక సంవత్సరాల పాటు ఉంటుంది. నిజంగానే తను పనికిరాని వాడు అనుకుంటారు. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అకాడమిక్స్లో పెద్దగా సక్సెస్ కాకుండా జీవితంలో అత్యున్నత స్థితికి చేరిన వాళ్ళు వేలాది మంది ఉన్నారు. 85% మంది ప్రపంచంలో సక్సెస్ఫుల్ పీపుల్ అకాడమిక్స్లో చదువులో పెద్దగా సక్సెస్ కాలేదు అనేది హార్వర్డ్ యూనివర్సిటీ యొక్క అధ్యయనం. కాబట్టి మిత్రులారా, మీరు మరి ఆల్టర్నేటివ్ ఏంటి అనే విషయం మీరు ఆలోచించవచ్చు. ఆల్టర్నేటివ్ గురించి నేను కొన్ని వీడియోలు ఇస్తున్నాను, ఇంకా అనేక వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాను. తొందరపడకండి. ఈ మార్కెటింగ్ వ్యవస్థలు, ఆ పిఆర్ఓలు వాళ్ళ భుక్తి కోసము మీ ఇంటికి వచ్చి రకరకాల తియ్యటి మాటలు చెప్తే వాటిలో పడిపోకండి. సొంత నిర్ణయం తీసుకోండి. ఒక్కసారి నేను 2-3 సిమ్టమ్స్ చెప్తాను మీకు. ఒక కాలేజీకి వెళ్ళి ఇంటర్వెల్లో లంచ్లో వెళ్తే వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్, వాళ్ళ యొక్క కళ్ళు, వాళ్ళ యొక్క మోహము, వాళ్ళు ఉండేటువంటి ఆనందము, వాళ్ళ ప్రశాంతత గమనిస్తే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. చాలా ప్రశాంతంగా, హాయిగా, రిలాక్స్గా నవ్వగలగాలి. ర్యాంక్ వస్తుంది, ర్యాంక్ రాదు, చాలా చిన్న విషయాలు. మీరు చూడండి, శ్రీ చైతన్యలో ఏ క్యాంపస్కైనా వెళ్ళి లంచ్ బ్రేక్లోనో లేకుంటే మీకు కాలేజ్ ఎండింగ్లో కానీ వెళ్ళిపోతుంటే వాళ్ళ మొహాలను గమనించండి. ప్రశాంతంగా నవ్వుతూ బయటకు వెళ్తే కనీసం 10లో 5 మంది ప్రశాంతంగా నవ్వుతూ బయటకు వెళ్తే మీరు దానిలో చేరండి. అదొక సిమ్టమ్. మీరు కాలేజీకి వెళ్ళి చూస్తే బాగుందంటే బాగానే ఉందంటారు. అసలు బాగుందంటే కాలేజ్ అంటే ఇట్లా ఉంటుంది అనుకుంటారు. 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకు అలవాటు అయిపోయిన తర్వాత ఇట్లా కాకుండా చాలా ప్రశాంతంగా, స్వేచ్ఛగా, ఆనందంగా చదువుకోవచ్చు అనే విషయం వాళ్ళకి తెలియదు. కాబట్టి అది కూడా బాగానే ఉందంటారు వాళ్ళు. కాబట్టి దాని ఆధారంగా నిర్ణయం తీసుకోకండి. కాబట్టి మిత్రులారా, అనేక ఆల్టర్నేటివ్ కాలేజెస్ మీకు ఏది నచ్చితే దానిలో చేరండి. నేను ఫలానా దానిలో మాత్రమే చేరమని నేను రెఫర్ చేయడం లేదు. ఈ వీడియోలో మీకు సందర్భంలో అనేక కాలేజ్ రివ్యూలు చేస్తాను. మీకు తెలిసిన కాలేజ్ ఉంటే కూడా నా కామెంట్ పెట్టండి, నా నెంబర్ కూడా ఇస్తాను. దాని ఆధారంగా మీరు కామెంట్ పెడితే నెంబర్ ఇస్తాను, దాని ఆధారంగా వాళ్ళే కూడా రివ్యూ చేస్తాను. కాబట్టి చిన్న కాలేజెస్కి వెళ్ళండి. ఇంకా ఎటువంటి కాలేజీ సెలెక్ట్ చేసుకుంటే ఎటువంటి ప్రమాణాలు పాటించిన విషయం మీద కూడా నేను తర్వాత వీడియో చేస్తున్నాను. లైవ్ సెషన్స్ కూడా పెడుతుంటాను, యాప్లో పెడుతుంటాను, యూట్యూబ్ ఛానల్లో కూడా పెడుతుంటాను. యాప్లో కూడా మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు, ఫోన్ కూడా చేయొచ్చు. బహుశా 2-3 రోజుల్లో యాప్లో వీడియో లైవ్ కార్యక్రమం స్టార్ట్ అవుతే యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఎస్బీఆర్ టాక్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. కాబట్టి ఈ రెగ్యులర్గా ఛానల్ వాచ్ చేయండి మిత్రులారా. కాబట్టి ఈ వీడియో గురించి నేను చెప్పిన విషయాలను పూర్తిగా ఆలోచించిన తర్వాత మాత్రమే మీరు నిర్ణయం తీసుకోండి. వ్యక్తులుగా కొద్దిమంది మంచి వాళ్ళు ఉన్నారు, అందరినీ కూడా అనట్లం లేదు. కొద్దిమంది వ్యక్తులు, కొద్దిమంది బ్రాంచ్ హెడ్స్ మంచి దగ్గర ఓ మోస్తరుగా ఉంది. కాబట్టి గుడ్డిగా వెళ్ళి ఎవరో జనేయండి కాబట్టి ఇక్కడ ర్యాంకులు వచ్చినాయి కాబట్టి ఈ బిల్డింగ్లో ర్యాంకులు వచ్చినటువంటి మాయలో మిథ్యలో పడి మిమ్మల్ని మోసపోకండి. పిల్లల్ని కష్టపెట్టకండి. అనేక సంవత్సరాల పాటు జీవితంలో ఎదిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి ఆ జీవితానికి కావాల్సిన ఒక భూమికను ఒక్క అకాడమిక్స్ ర్యాంకులే మాత్రం కాదు, చాలా మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా, ఆహ్లాదంగా, కాన్ఫిడెన్స్ పొందేటువంటి కాలేజీలు చేర్చండి. ధన్యవాద్. భారత్ మాతాకి జై.